ఉంటారో హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారో వారి దగ్గరికి మొబైల్ వ్యాన్ తీసుకుని వచ్చి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రారంభించబడింది. దీని యొక్క నిర్వాహకులు ఎక్కడైతే ఇట్లాంటి ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఉంటారో కొత్తమేడిపల్లి, ఎన్కూరు మండలము, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్యం అందించడానికి డాక్టర్ని తీసుకుని వచ్చి ఈ వైద్య సాయం అందిస్తా ఉన్నాం. ఇప్పటికీ దాదాపుగా 60 ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు అందరూ వచ్చి ఈ వైద్య సహాయాన్ని పొందుకున్నారు. దీంట్లో అవసరమైన వారికి ఎక్స్రేలు గాని, అవసరమైనటువంటి వారికి రక్త పరీక్షలు గాని, తర్వాత వారికి అవసరమైతే ఈసీజీ గాని డాక్టర్లు నిర్వహించి ఆ పరీక్షల యొక్క రిపోర్టుల ఆధారంగా వారికి ఉచితంగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతా ఉంది. దానికోసం గాను డాక్టర్ దేవసాయం గారు, డాక్టర్ భారత్ గారు, డాక్టర్ దుర్గాశ్రీ గారు, డాక్టర్ మనోజ్ఞ గారు, అదేవిధంగా పారామెడికల్ టీం డాక్టర్లు రాసినటువంటి ప్రతి ఒక్క టెస్టులు చేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ గాని, మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఫార్మసిస్ట్ గాని, వారితో పాటు మా స్టాఫ్ అంతా కూడా ఉండి ఈ రోజు దాదాపుగా 200కు పైగా ఈ పేదవారికి మందులు ఇవ్వడానికి ముందుకొచ్చినారు. అందును బట్టి ఎవరైతే ఈ క్యాంపును ఏర్పాటు చేస్తున్నారో ప్రత్యేకంగా పీటర్ చారిటబుల్ ట్రస్ట్ వారు, అదేవిధంగా మీడియా ప్రతినిధులు, మీడియా సిబ్బంది కూడా మాతో ఉండి సహకరించిన దాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కాలనీలో, ఈ గ్రామంలో కొత్తమేడిపల్లిలో సరిగా వైద్య పరీక్షలు చేపించుకోవాలని వారిని ప్రోత్సహించి అందరినీ కూడా ఇక్కడికి పంపించినారు. అవసరమైన ప్రతి ఒక్క టెస్టులు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగానే ఇక్కడ నిర్వహించి వారికి కావాల్సినటువంటి మందులు ఇవ్వడం జరుగుతా ఉంది. ఇదంతా కూడా మనం చెప్తున్నట్టుగా, మనం విన్నది, మనం నేర్చుకున్నది మానవ సేవయే మాధవ సేవ అని ఎట్లయితే చెప్తారో, ఈ సంస్థ యొక్క ఆశ్రయము హ్యాండ్ ఆఫ్ హోప్ యొక్క నిర్వాహకులు కూడా అదేవిధంగా పేదవారికి సేవ చేయడం అంటే, పేదవారు ఆరోగ్యంగా ఉంటే వారు బాగుండడం వల్ల మనం దేవునికి సేవ చేసినట్టుగా భావిస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడైతే చదువుకు దూరంగా ఉన్నారో, హాస్పిటల్ కు దూరంగా ఉన్నారో, డాక్టర్స్ రాలేని పరిస్థితిలో ఉంటున్నారో, రోడ్లు కూడా సరిగా లేనటువంటి ఈ యొక్క కొత్తమేడిపల్లికి ఈ మొబైల్ వ్యాన్ రావడం దాదాపుగా చాలా కష్టమైనటువంటి రోడ్డుగా ఉండే ఆ మట్టి రోడ్లో రావడము, పక్కన కాలువ ఉంది, ఎక్కడ పడిపోతామనే భయం. ఈ ప్రజలకు సేవ చేయాలంటే ఇంత కష్టమైనప్పటికీ కూడా డాక్టర్స్ మంచిగా వారికి పరీక్షలు చేసి వారికి కావాల్సినటువంటి మందులు ఇవ్వడం వల్ల వారు తప్పకుండా ఈ మెడిసిన్ తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే విశ్వాసం ఉంది. ఈ మందులతో పాటు అవసరం ఉందో ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచిత కంటెద్దాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. వారందరూ కూడా పెట్టుకుని తిరుగుతా వచ్చినప్పుడు వారిని చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వారు పట్టణాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుని అద్దాలు కొనుక్కొని వచ్చే స్తోమతలో లేనటువంటి వారు. దాదాపుగా ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి భద్రాచలం అడవుల్లో గాని, ఆదిలాబాద్ డిస్టిక్ లో ఉన్నటువంటి గోండు జాతుల మధ్యలో గాని, అదే మాదిరిగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలకు కూడా సేవ చేయాలనేటువంటి మంచి సదుద్దేశంతో పీటర్ చారిటబుల్ ట్రస్ట్ వారు మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చినారు. ఈ తీసుకొని రావడం వల్ల మాకు కలిగినటువంటి సంతోషం ఏంటంటే అవసరతలో ఉన్నటువంటి వారిని గుర్తించి వారికి మందులు ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి ఇటీ సేవకు సహకరించినటువంటి ఎస్ న్యూస్ మీడియా ప్రతినిధులకు, అదేవిధంగా సీకే న్యూస్ ఉపేందర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు సహకరించడం ద్వారానే ఈ క్యాంపు సక్సెస్ అయిందని నమ్ముతా ఉన్నాం. అందుని బట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. హైదరాబాద్ నుంచి ఈ ఇంటీరియర్ ప్లేస్ వచ్చేసి మీరు సర్వీస్ చేస్తున్నారు, చాలా మెడిసిన్ కూడా తీసుకొచ్చారు. ఈ ఇంటీరియర్ ప్లేస్ లో బళ్ళు రాని చోట కూడా మీరు బస్ చేసుకుని వచ్చేసి చాలా సర్వీస్ చేస్తున్నారు. మీరు సర్వీస్ చేయడంలో వీళ్ళలో ఉన్న లోపాలు ఏంటి, ఏం కనిపెట్టారు, ఇప్పుడు ఏం ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఎంతమందికి చేశారు, అది కొద్దిగా తెలియపరుచుకుంటూ. ఇక గ్రామంలో మీ పేరు, మీ డెస్టినేషన్ చెప్పండి. హ్యాండ్ ఆఫ్ హోప్ ఆర్గనైజేషన్ ద్వారా మరి డాక్టర్గా మరి ఈరోజు దాదాపు ఒక 150 మంది రోగులను పరీక్ష చేశాము, రక్త పరీక్షలు చేశాము. ఆ రక్త పరీక్షలు బట్టి చాలామంది స్త్రీలకు రక్తహీనత, మరి మ్యాల్న్యూట్రిషన్ లోపం వల్ల, పోషకాహార లోపం వల్ల వారు మరి హెమోగ్లోబిన్ తగ్గిపోయి మరి అందరిలో ఎనీమియా మరి వారితో బాధపడుతున్నటువంటి మరి ఆ పేషెంట్స్ చూస్తే మరి బాధ కలిగింది. దాన్ని బట్టి మేము వారికి మెడిసిన్స్ ఇచ్చాము, మరి సిరప్స్, టానిక్స్ ఇచ్చాము. తర్వాత వారికి అన్ని పరీక్షలు చేశాము, ఈసీజీ కానీ, ఎక్స్రే కానీ, మరి ఈసీ తర్వాత బ్లడ్ టెస్టులు, సిబిపి అన్ని కూడా జరిగించి మరి వారిని కొంతమంది బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి కూడా భయపడుతూ ఉన్నారు. మేము చేసుకోము బ్లడ్ అని, కానీ అయినా కూడా మేము ప్రోత్సహించి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి పీటర్ నాయక్ వారు ఎంతో సహకరించి ఈ యొక్క క్యాంపు నడిపించారు. దాన్ని బట్టి ఈ యొక్క ప్రాంతాల్లో మేము సేవ చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది, మా హృదయాలకు ఎంతో సంతృప్తిగా ఉంది. పీటర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీరు అనేక సేవలు చేస్తున్నారు. ఇటువంటి మారుమూల ప్రదేశ్ కూడా మీరు
తెలుసుకుని ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తున్నారంటే డాక్టర్లు అందరూ తీసుకొచ్చి మంచి సర్వీస్ చేస్తున్నారు. మీ గురించి గతంలో కూడా చాలా వినున్నాం. ఇటువంటి అద్భుతం చేయడం చాలా చాలా అదృష్టవంతులు ఏరియాలో వచ్చి మీలాంటి వాళ్ళు సర్వీస్ చేయడం. దీని గురించి మీ ఒపీనియన్, మీరు ఎలా తెలిసింది, ఇలా సర్వీస్కి ఎలా వచ్చారు, ఏం చేస్తున్నారు, ఈ గుర్తుగా వాళ్ళకి మీరు చాలా అద్భుతమైన సర్వీస్ ఇప్పిస్తున్నారు కాబట్టి మీ అమూల్య సలహాలు ఇవ్వాల్సింది కోరుతున్నాం. సార్, నేను గత ఒక 25 సంవత్సరాలు ఒక చర్చి పాస్టర్గా ఒక క్రిస్టియన్ మిషనరీ సంస్థలో నేను పనిచేశాను. 2018 నుంచి నేను కంప్లీట్గా ఆ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చి నేను ఓన్గా పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. 2002లో పీటర్ నాయక్ చారిటబుల్ సంస్థను స్థాపించడం జరిగింది. ఇప్పటికీ కనీసం ఒక 300 మందికి నేను వ్యక్తిగతంగా సపోర్ట్ చేశాను ఆర్థికంగా. ఇప్పుడు గుండెపోటు వచ్చి చనిపోయినటువంటి వాళ్ళకి కావచ్చు, మరి అనారోగ్యంతో హాస్పిటల్లో అలా పలు రకాల అనారోగ్యంతో సమస్యలతో బాధపడుతున్నటువంటి కడు బీదలు, అరే వాళ్ళు ఇప్పుడు ఒక పూట కూలికి వెళ్తే గానీ వాళ్ళ పూట గడవదు అనే అటువంటి వాళ్ళు నా దృష్టికి వచ్చినప్పుడు నేను నలుగురితో నా ఫ్రెండ్ సర్కిల్లో గానీ పెద్దవాళ్లతో ఇట్లాంటి పెద్దవాళ్లతో షేర్ చేసుకున్నప్పుడు వారి కష్టార్జితంలో ₹1 ఇస్తే పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఈ రోజు సమాజానికి ఏదో ఒక సేవ చేయగలుగుతుంది. ఎందుకంటే మానవ సేవనే మాధవ సేవ, ప్రార్థించే పెదాల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని మరి మదర్ తెరెసా గారితో నేను ఈ యొక్క సేవలను కొనసాగిస్తూ ఉన్నాను. అయితే ఈ రోజు కొత్త మేడపల్లి గ్రామానికి, ఖమ్మం జిల్లా మరి ఏన్కూరు మండలము కొత్త మేడపల్లి గ్రామానికి రావడం గల కారణం ఏంటంటే పోయిన నెలలో ఆదిలాబాద్ జిల్లాలో మహాదగూడ అని ఒక గోండు గిరిజన గ్రామంలో మెడికల్ క్యాంపు హ్యాండ్ ఆఫ్ హోప్ ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ ట్రస్ట్ ద్వారా తర్వాత మరి వీళ్ళు అక్కడే ఈ సేమ్ క్యాంప్ అక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు మా ఫ్రెండ్ నన్ను పిలిస్తే ఒక వాలంటరీగా నేను వెళ్ళాను. వాలంటరీగా వెళ్లి అక్కడ చూసినప్పుడు నిజంగా హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థ చేస్తున్నటువంటి సేవ అద్భుతమైనది, అమోఘమైనది. నిజంగా వారి సేవ, వారి కమిట్మెంట్ చాలా అద్భుతమైనది. ఇంత తగ్గింపుతో మరి ఎంతగా వాళ్ళు కమిట్మెంట్ కలిగి చేస్తున్నారు, నాకు చాలా నా మనసును చాలా మరి నచ్చింది. కాబట్టి నేను కూడా వెంటనే మరి ఈ హ్యాండ్ ఆఫ్ హోప్ డైరెక్టర్ గారు అయినటువంటి జయరాజ్ గారిని నేను అదే రోజున మాట్లాడాను. సో సార్, మీరేమనుకోకపోతే నాదొకటి పీటర్ నాయక్ కాబట్టి నా ఆధ్వర్యంలో మీరు సహకరిస్తే మనము కొలాబరేట్ అయ్యి ఇద్దరం కూడా కలిసి పేద ప్రజల మధ్యలో సేవలు అందిద్దామంటే సార్ కూడా సానుకూలంగా స్పందించి వెంటనే మరి ఆ రోజున డేట్ ఇచ్చారు. మధ్యలో కొన్ని అనివార్య కారణాలను బట్టి ఆ డేట్ పోస్ట్ పోయిన అయినప్పటికీ తర్వాత మళ్లీ ఎట్లా చేసైనా సరే మళ్ళీ ఆ డేట్ మాత్రం ఈ మాట ఇచ్చినందుకు తప్పకుండా ఈ కొత్త రోజు వాళ్ళు అద్భుతమైనటువంటి సేవను అందించినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నిన్నగాక మొన్న ఈ గ్రామానికి నేను వచ్చిన రోజున శ్రీనివాస్ గారు కూడా మరి ఎస్ న్యూస్ శ్రీనివాస్ గారు మరి చైర్మన్ గారు కూడా ఆ రోజున ఇక్కడికి వచ్చారు. మరి మాకు ఫస్ట్ టైం పరిచయం అయ్యారు. తర్వాత సీకే న్యూస్ చైర్మన్ ఉపేంద్ర గారు ఆ రోజున పరిచయం అయ్యారు, మరి ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి ఆ రోజు మేము కలిసి మాట్లాడుతున్నప్పుడు ప్రజలతో వారి హావభావాలు, వాళ్ళ పరిస్థితులు, ఖచ్చితంగా ఈ గ్రామంలో సర్వీస్ ఉండాలి అని చెప్పి మేము ప్రణాళిక వేసుకోవడం జరిగింది. దానికి మరి ఎస్ న్యూస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు, తర్వాత అదేవిధంగా మరి సీకే న్యూస్ చైర్మన్ ఉపేందర్ గారు వారు ఈ క్యాంప్ సక్సెస్ కావడానికి ఎంతగానో దోహదపడ్డారు, సహకరించారు. పేద ప్రజలకు సేవ అందడానికి వారి యొక్క పాత్ర ఎంతైనా ఉందని చెప్పి నేను బల్లగుద్ది చెప్పగలను. కాబట్టి భవిష్యత్తులో కూడా మీ ఇలాగనే ఉంటే ఇదే జయరాజు గారు హ్యాండ్ ఆఫ్ హోప్ డైరెక్టర్ గారు పేద ప్రజలకు సేవ చేయడానికి గొప్ప మనసు భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. వారు మన మధ్యలో వచ్చి సేవలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కాబట్టి పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ లో ఖమ్మం జిల్లాలో మరి ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి కోయగూడాలలో, లంబాడా తండాలలో, మరి ఇంకా మారుమూల జనరల్ గ్రామాలైనా కావచ్చు కానీ మారుమూల పేద ప్రజల మధ్యలో ఇటువంటి సర్వీసులు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మరొకసారి మరి హ్యాండ్ ఆఫ్ హోప్ డైరెక్టర్ గారైనటువంటి జయరాజ్ గారికి, అదేవిధంగా యావత్ మరియు డాక్టర్స్ బృందం అంతటికి కూడా నేను పాదాభివందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా వాళ్ళ యొక్క సర్వీసు కమిటీ ఎంతో అద్భుతమైన సేవలు చేశారు. ₹1 తీసుకోకుండా ఉచితమైనటువంటి సేవలు మన మధ్యలోకి వచ్చి వాళ్ళు చేయడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి వారి యొక్క సహాయ సహకారాలు భవిష్యత్తులో కూడా ఇలాగనే ఉంటాయని ఆశిస్తూ నేను మరొకసారి చైర్మన్ గారికి, సీకే న్యూస్ చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ, స్పెషల్లీ నేను ఈ యొక్క కొత్త మేడపల్లి
మరి గ్రామ మరి పెద్ద అయినటువంటి రెడ్డి గారు మరి తనకు నా ప్రత్యేకమైన వందనాలు. తను వచ్చిన వెంటనే చాలా మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆహ్వానించి ఈ రోజు వాళ్ళ పండుగ ఉన్నప్పటికీ మాకు వాళ్ళ అవకాశం ఇచ్చి క్యాంపును జరిపించుకోవడానికి సహాయం చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నేను ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ సార్.